అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మామిడి కాపు అనంతరం తోటల్లో ప్రస్తుత చర్యలు, ఖరీఫ్ వేరుశెనగలో చీడపీడలు నివారణ, మిరపలో చీడపీడల నివారణకు ప్రారంభం నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నూనె గింజల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట వేరుశెనగ. వర్షాధారంగా ఖరీఫ్లోను, నీటిపారుదల క్రింద రబీ, వేసవి పంటలుగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. అలా ఖరీఫ్లో విత్తిన వేరుశెనగ పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉంది. ఖరీఫ్ పంటలో సగటు దిగుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇందుకు అనిశ్చిత వర్షపాతం, చీడపీడలు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. వేరుశెనగ పంటను పొగాకు లద్దె పురుగు, రసం పీల్చే పురుగులు, మొదలు కుళ్ళు, కాండం కుళ్ళు, టిక్కా ఆకుమచ్చ తెగుళ్లు వంటివి ఆశించి నష్టపరుస్తుంటాయి. వీటన్నింటినీ సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఆశించిన దిగుబడులు పొందవచ్చంటూ ఖరీఫ్ వేరుశెనగలో చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఈ ఖరీఫ్ పంట కాలంలో మెట్టు ప్రాంతాలు, వర్షాధార ప్రాంతాల్లో వేరుశెనగ వేస్తున్నారు. ఇందులోకి పురుగుల విషయానికి వస్తే ఈ పేనుబంక కనుక చూస్తే ఈ ఆకు వెనక భాగంలో చిన్న పిల్ల పురుగులు ఒక ముద్దలుగా పట్టేసి ఉండి ఆకు నుంచి రసాన్ని పీల్చేయడం వల్ల మనకి మొక్క పెరుగుదల తగ్గిపోవడం, ఆకులు పసుబారిపోయినట్టు ఉండడం, అంచులు మాడిపోవడం జరుగుతుంటుంది. పెరుగుదల కూడా అంత ఆశించినంతగా ఉండదు. అదేవిధంగా తామర పురుగులు వచ్చినప్పుడు కూడా ఈ రసం పీల్చేయడం వల్ల మొక్కల పెరుగుదల తగ్గిపోవడం, ఆకు ముడతలు పడినట్టు కూడా ఉంటుంది. ఇది దిగుబడి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ పేనుబంక అయితే కనిపిస్తే కనుక మనకు డైమిథియేట్ అనేటువంటి మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం. ఈ తామర పురుగులు కనుక మనకి వస్తే ఈ ఫిప్రోనిల్ అది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే కనుక మనకి తామర పురుగులు కూడా సమర్థవంతంగా నివారించుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ప్రధానమైన సమస్య ఈ వేరుశెనగలో మనకి పొగాకు లద్దె పురుగు. ఇదేంటంటే ఆకు తినేటువంటి పురుగులు. మరి పొగాకు లద్దె పురుగు వచ్చినప్పుడు ఏముందంటే ఆకంతా తినేయటం, మిగిలిపోయినట్టు ఈనెలు మాత్రం ఉండడం, ఆకులు చూస్తే జల్లెడలుగా మారిపోవడం అనేది ఉంటుంది. రైతులు కూడా ఇది చూస్తే పగళ్ళు చూస్తే ఏ గొంగల పురుగు కానీ ఏమీ కనిపించదు, ఆకులు ఈనెల్లా మారిపోతాయి. కాబట్టి ఇదేంటంటే ఈ గొంగల పురుగు తాలూకా, పొగాకు లద్దె పురుగు తాలూకా లక్షణం ఏంటంటే చల్లగా ఉండే సమయం, రాత్రి సమయాల్లో వచ్చి ఈ ఆకులు తినేయడం అనేది జరుగుతుంటుంది. ఎండ తగిలితే కనుక అది మళ్ళీ భూమి కింద పొరల్లోకి, ఆ పెళ్ళల్లోకి వెళ్ళిపోవడం, కింద ఉన్నటువంటి చెత్తలో దాక్కోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పొగాకు లద్దె పురుగు నివారణలో భాగంగా కూడా రైతులు ఒక సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొదటి దశలో విత్తనాలు వేసినటువంటి 15-20 రోజుల్లోనే ఒకసారి వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేస్తే మనకి చాలా వరకు మొదటి దశలో వచ్చేటువంటి ఈ పొగాకు లద్దె పురుగు తాలూకా గుడ్లు కానీ, పీపా దశలు కానీ, ఏవైతే పురుగులు ఉంటాయో, ఆడ తల్లి పురుగులు ఉంటాయో, పెద్ద పురుగులు, అవి పొలానికి రావడానికి కూడా
అంత ఇష్టపడవు, ఎందుకంటే ఇది వికర్షితంగా పనిచేస్తుంది, వేప కషాయం కానీ వేప నూనె కానీ. అదేవిధంగా ఈ పురుగు నిఘా కోసం కూడా మనం లింగాకర్షక బుట్టల్ని వేరుశనగలో ఎకరానికి ఒక 4 వరకు మీరు అక్కడక్కడ పెడితే అందులో పడేటువంటి పురుగుల సంఖ్య ఒక రోజుకి 5 నుంచి 10 వరకు పడ్డాయంటే అక్కడ ఉధృతి ఎక్కువ అయిపోతుంది. అంటే రాబోయే 10-15 రోజుల్లో ఈ పొగాకు లద్దె పురుగు ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని గమనించుకొని మనం రసాయన మందులు పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో మనకి చూస్తే కనుక మనకి థయోడికార్బ్ అంటారు, లార్విన్ అనేటువంటి మందు, అది 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి కనుక మనం పిచికారీ చేసుకుంటే పొగాకు లద్దె పురుగు మనకి సమర్థవంతంగా నివారించబడుతుంది. తదుపరి ఒకవేళ రెండోసారి కూడా ఉధృతి ఎక్కువగా ఉంటే ఈ నొవాల్యూర్ అనేటువంటి మందు 1 మిల్లీలీటరు 1 లీటర్ పిచికారీ చేసుకుంటే కనుక మనకి చాలా వరకు ఈ పొగాకు లద్దె పురుగు సమస్య అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా మనకి ఈ పక్షి స్థావరాలను అక్కడక్కడ, అంటే పంట కన్నా ఒక 6 అడుగు ఎత్తులో మనకి పంగల కర్రలు కనుక అక్కడక్కడ ఒక 10-15 వరకు కనుక మనం ఏర్పాటు చేస్తే అక్కడ పక్షులు వాలి ఈ గొంగల పురుగులు ఏవైనా కనిపిస్తే కనుక అవి ఏరి నాశనం చేస్తాయి, తింటాయి. కాబట్టి ఆ విధంగా కూడా ఈ పొగాకు లద్దె పురుగు ఉధృతి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంక ఇందులో తెగుళ్ళ విషయానికి వస్తే ఆకుమచ్చ తెగులు, దీన్నే మనం రైతులు టిక్క ఆకుమచ్చ తెగులు అని అంటారు. ఇది పై ఆకుల్లో వచ్చేది బూడిద గోధుమ రంగు పెద్ద మచ్చలు కనిపిస్తాయి, కింద ఆకుల్లో వచ్చేది కూడా టిక్క ఆకుమచ్చ ముదురు జేగురు రంగులో కనిపించి చిన్న మచ్చలు కనిపిస్తాయి. మరి దీని నివారణకి ఏంటంటే ఈ కార్బండిజం మ్యాంకోజెబ్ కలిసినటువంటి మందులు లీటర్ నీటికి 2 గ్రాములు పిచికారీ చేసుకుంటే మనకు టిక్క ఆకుమచ్చ తెగులు సమర్థవంతంగా నివారించబడుతుంటుంది. అదేవిధంగా ఇంకొక ప్రధానమైన సమస్య మొదల కుళ్ళు తెగులు, అదేవిధంగా వేరుకుళ్ళు తెగులు. ఇది ఈ శిలీంధ్ర తెగులు ఏంటంటే భూమి నుంచి ఎక్కువగా మనకి విత్తనానికి వచ్చి మొక్కకి ఆశించి పంటకి నష్టాన్ని కలుగజేస్తుంది. అక్కడక్కడ 20 రోజులకి మొక్కలు చనిపోవడం, మొదల దగ్గర కాండం దగ్గర బూజు పట్టినట్టు నల్లటి బూజు కనిపించి మొక్కలు వడలిపోతున్నట్టు ఎండిపోతున్నట్టు ఉన్నాయంటే అది మొదల కుళ్ళు తెగులుగా గమనించుకోవాలి. ముందు సంవత్సరాల అనుభవం కనుక ఉంటే విత్తనాలు వేసేటప్పుడే ఈ ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవశిలీంద్ర నాశిని మందుని ఎకరానికి 2 కిలోల మందు, ఒక 95 కిలోల గత్తం, 10 కిలోల వేప పిండిలో కలిపి ఆ మిశ్రమాన్ని 1 వారం రోజులు ఉంచి అలా కలిపినటువంటి మిశ్రమ ట్రైకోడర్మా విరిడిని ఎకరాకు గనక చల్లి మనం దున్నుకొని విత్తనాలు వేస్తే చాలా వరకు మనకి మట్టి నుంచి నేల నుంచి సంక్రమించేటువంటి ఈ శిలీంధ్ర తెగులు చాలా వరకు నివారించబడతాయి. ఒకవేళ పంట మీద వచ్చినప్పుడు కనుక మొక్కలు చనిపోవడం ఉంటే కనుక అప్పుడు హెక్సాకొనజోల్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కానీ, లేదా ప్రాపికొనజోల్ అనేటువంటి మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి కనుక పిచికారీ చేయడం, లేదా టెబుకొనజోల్ అనేటువంటి మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా ఎక్కడైతే మొక్కలు చనిపోతాయో అలాంటి ప్రాంతాల్లో తప్పనిసరిగా చనిపోయిన మొక్కల మీద కూడా ఈ శిలీంధ్ర నాశక మందుల్ని పిచికారీ చేయాలి. ఈ విధంగా రైతు సోదరులు మరి ఈ మొదల కుళ్ళు వేరుకుళ్ళు తెగులు కూడా నివారణ చర్యలు చేపట్టుకుంటే మరి ఖరీఫ్లో వేసినటువంటి ఈ వేరుశెనగ నుంచి కూడా మంచి దిగుబడులు నికరాదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మిరప సాగంటే మన తెలుగు రైతులకు మక్కువ ఎక్కువ. కొన్నేళ్లుగా వైరస్ తెగుళ్లు, నల్లతామర మిరపను పట్టి పీడిస్తున్నప్పటికీ మిర్చికి పలుకుతున్న ధరలు సాగుకు మొగ్గేలా చేస్తున్నాయి. దీంతో సస్యరక్షణ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా నికరాదాయం తగ్గుతోంది. అలా కాకుండా సాగు ప్రారంభం నుంచి కొన్ని రకాల చర్యలు, సమగ్ర సస్యరక్షణ చేపడితే చీడపీడల ఉధృతిని కొంత తగ్గించిన వాళ్ళం అవుతాం కదా. మిరప సాగు చేసే రైతులు ఇప్పటికే నార్లు పోసుకోగా కొందరు నార్లు తెచ్చి నాటుకుంటున్నారు. మిరప సాగు ప్రారంభం నుంచి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మిరప నారును నాటిన తొలిదశ పైరును చీడపీడల నుంచి కాపాడుకోవచ్చో సూచిస్తున్నారు వరంగల్ మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఏ రాజు. మిరప పంట అనేది సాగు చేసుకోవడానికి కనుక చూసుకున్నట్టయితే జూలై ఆగస్టు మాసం అనేది నారుమడి పెంచుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
మిరపలో కనుక చూసుకున్నట్టయితే మనకు 2 విధాలుగా విభజించవచ్చు. ఒకటి మనకు నారుమడి యాజమాన్యం, దీన్నే తొలిదశ యాజమాన్యం అంటాము. ప్రధాన పొలంలో నాటు వేసుకున్న తర్వాత మనకు మలిదశ యాజమాన్యంగా చెప్పవచ్చు. ఈ ఆరోగ్యమైన నారుమడి పెంచుకోవడం కోసం విత్తనాల ఎంపిక అనేది ముఖ్యమైనది. మనకు వివిధ రకాల వ్యాధులు మరియు తెగుళ్లను తట్టుకున్నటువంటి రకాలను ఎంచుకోవాలి. అలాగే విత్తన శుద్ధి మరియు నారు శుద్ధి ప్రధానమైనగా చెప్పవచ్చు. ఎత్తు నారుమల్లు అనేటివి ప్రధానంగా చేయాలి. సాధారణ నేల కంటే 15 సెంటీమీటర్ల ఎత్తులో నారుమడి చేసుకోవాలి. ఒక ఎకరానికి సరిపడే నారుమడి కనుక కావాలి అనుకుంటే 40 మీటర్ల పొడవు మరియు 1 మీటర్ వెడల్పైనటువంటి నారుమడి అవసరమవుతుంది. అలాగే ప్రతి నారుమడికి 40 మీటర్లకి తర్వాత ఒక 30 సెంటీమీటర్లు కనుక మనకు కాలువలు వదినట్టయితే ఎక్కువగా అయినటువంటి నీటిని, వృధా నీటిని మనకి ఈ కాలువ ద్వారా పంపించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సెంటు నారుమడికి సూటి రకాలైతేనేమో 650 గ్రాముల విత్తనం సరిపోతుంది. అలాగే మనకు ఒకవేళ హైబ్రిడ్ రకాలు కనుక విత్తుకోవాలనుకుంటే రైతులు ఒక సెంటు నారుమడికి 75 నుంచి 100 గ్రాముల విత్తనం అనేది సరిపోతుంది. ఈ విత్తనాలను మనం రైతులు విత్తేటప్పుడు ప్రతి వరుసకు మధ్య 10 సెంటీమీటర్ల దూరాన్ని ఉండేలా చూసుకోవాలి. అలాగే మనకు విత్తనం అయితేనేమో 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతు వరకు పడేటట్లు రైతులు జాగ్రత్త వహించాలి. ప్రధాన పొలంలో వైరస్ తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తాయి కాబట్టి ట్రైసోడియం ఆర్థోపాస్పేట్ అంటే మందును 150 గ్రాములు 20 లీటర్ల నీటిలో కనుక కలిపి దానిని మనకు 1 కిలో విత్తనం దాంట్లో ముంచి ఒక 20 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత ఈ విత్తనాన్ని తీసి మంచినీటితో కడిగి నీడలో ఆరబెట్టాలి. రసం పీల్చే పురుగులు మనకు తొలి దశలో 20-25 రోజుల వరకు ఎక్కువగా ఆశిస్తాయి. వీటిని నివారించడానికి మనకు ఇమిడాక్లోపిడ్ అనే మందును 8 ml ఈ కిలో విత్తనానికి పట్టించాలి. దీనిని ఎలాంటి నీటిలో కలపకూడదు, డైరెక్ట్గా మనకు విత్తనంలో పోసి రైతులు విత్తనానికి పట్టించాలి. 10 నిమిషాలు ఆరనించిన తర్వాత ఇదే విత్తనానికి మనకు కార్బండిజం 3 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించాలి. అలాగే చివరిగా మనకు ట్రైకోడర్మా విరిడే అనే బయోఫంగిసైడ్ని 10 గ్రాములు ఈ కిలో విత్తనానికి పట్టించాలి. ఈ విధంగా విత్తన శుద్ధి అనేది 4 దశల్లో చేసుకోవాలి. నారుమడి చేసేటప్పుడు దుక్కిని బాగా దున్నాలి. దున్నిన తర్వాత దానికి బాగా చివికిన పశువుల ఎరువు మరియు వేపపిండిని వేసుకోవాలి. 1 సెంటు నారుమడికి కనుక మనకు 1 కేజీ వేపపిండిని వేసుకోవాలి. దీనివల్ల మనకి నులి పురుగులను నివారించవచ్చు. అలాగే వేరు పురుగులు కూడా మనకి కాండంను కొరికివేసే పురుగులను కూడా ఈ వేపపిండి కొంతవరకు నివారిస్తుంది. అలాగే మనకు నేల యొక్క సారవంతాన్ని కూడా పెంచుతుంది. నారు ఆరోగ్యంగా పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. మనకు నారుకుళ్ళు వ్యాధి అనేది ఎక్కువగా ఆశించి నారు చనిపోతుంది కాబట్టి కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందుని 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి 9వ రోజు, 13వ రోజు, 21వ రోజు పిచికారీ చేసుకున్నట్టయితే మనకు నారుకుళ్ళు వ్యాధి అనేది దాదాపుగా తగ్గే అవకాశం ఉంటుంది. మిరప నారు మనకు ఆరోగ్యంగా పెరుగుతూ ఉన్నప్పుడు మనకి కొన్ని రకాల రసం పీల్చే పురుగులు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ఈ రసం పీల్చే పురుగులను నివారించడం కోసం ఫిప్రోనిల్ అనే మందును 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకు తినే లద్దె పురుగులు కానీ వచ్చినట్టయితే స్పైనోజాడ్ అనే మందుని 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్టయితే మనకి లద్దె పురుగులను, తర్వాత రసం పీల్చే పురుగులను నారుమడిలో మనం సమర్థవంతంగా నివారించవచ్చు. నారుమడి నుండి నారు పీకి ప్రధాన పొలంలో రైతులు నాటు వేసుకోవాలనుకునేటప్పుడు ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి, అది నారు శుద్ధి చేయడం. ఈ నారు శుద్ధి చేసుకోవడం వల్ల ప్రధాన పొలంలో నాటు వేసిన తర్వాత 25 నుంచి 30 రోజుల వరకు ఆశించేటువంటి రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా నల్లిని మినహాయించి ఆ తర్వాత ఎండు తెగులు లాంటి వ్యాధులను మనం సమర్థవంతంగా తట్టుకోవచ్చు. నారు పీకి దాన్ని నారుకున్నటువంటి మట్టిని కడిగివేసిన తర్వాత ఒకవేళ ఎండు తెగులు, రసం పీల్చే పురుగులు తక్కువగా ఆశించేటువంటి ప్రాంతాల్లో మనకి పెరుగుదల కోసం అజోస్పైరిలం 400 గ్రాములు, అలాగే పాస్పోబ్యాక్టీరియం 400 గ్రాములు 20 లీటర్ల నీటిలో కలిపి నారుని 20 నుంచి 30 నిమిషాలు ముంచి ఉంచాలి. ఒకవేళ ఎండు తెగులు అలాగే మనకు రసం పీల్చే పురుగులైనటువంటి పై ముడత కనుక ఎక్కువగా ఆశిస్తున్నటువంటి ప్రాంతాల్లో అయితే 20 లీటర్ల నీటిలో 5 ml ఇమిడాక్లోపిడ్ మరియు 20 గ్రాముల కార్బండిజం అనే మందును కలిపి, లేదనుకుంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ కనుక 10 గ్రాములు కలుపుకొని ఒక ద్రావణాన్ని తయారు చేసుకొని ఈ ద్రావణంలో మట్టి కడిగినటువంటి వేర్లను 5 నుంచి 10 నిమిషాల వరకు ముంచి తర్వాత వీటిని ప్రధాన పొలంలో నాటుకోవాలి. సో ఇలా నాటుకోవడం వల్ల మనకు తొలి దశలో వచ్చేటువంటి చీడపీడలు అనేటువంటివి తట్టుకుంటుంది. తర్వాత మనకు సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేటువంటి పాటిస్తే మనకు సమర్థవంతంగా ఈ వ్యాధులను, తెగులను నివారించవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పండ్ల తోటల్లో మామిడిది అగ్రస్థానం. ఈ తోటలు దాదాపు అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వేసవిలో పసందైన ఫలాలను అందించే మామిడిలో ముందు నాటికి మంచి దిగుబడులను సాధించాలంటే ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. మే, జూన్ మాసాల కల్లా అన్ని తోటల్లోనూ కోతలు పూర్తయ్యాయి. కాపునిచ్చి అలసిన చెట్లకు కొంతకాలం విశ్రాంతినిచ్చిన అనంతరం ఎండు కొమ్మలను కత్తిరించి ఎరువులను అందించాలి. అప్పుడే చెట్లు మళ్లీ శాఖీయంగా పెరిగి కొత్త కొమ్మలనిస్తాయి. ప్రస్తుతం మామిడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. పండ్లలో రారాజు మామిడి మనకు తెలిసిందే. అయితే గత 5 సంవత్సరాలు బట్టి మామిడి రైతు సోదరులు చాలా ఇబ్బంది పడుతూ చాలా వరకు ఉత్తరాంధ్రలో ఈ మామిడిని తీసివేయడం జరుగుతుంది. ఈ తెగుళ్ళు పురుగులు ఎక్కువగా ఆశించడము, అదేవిధంగా మనకి ఎక్కువ పురుగు మందులు 7 స్ప్రేలు 10 స్ప్రేలు కూడా చేసినప్పటికీ కూడా ఈ శిలీంధ్రం లోడ్ కానీ లేకపోతే ఈ పెస్ట్ లోడ్ కానీ ఎక్కువగా ఉండి కాయ నాణ్యత అనేది గణనీయంగా దెబ్బతినడం గమనించడం మనం జరిగింది. కాయలు కోసిన తర్వాత చేయాల్సిన యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే గాలి వెలుతురు అనేది ఎంత చెట్టుకి తగిలితే మన లోపల కానీ ఉన్న పెస్ట్ కానీ డిసీజ్ లోడ్ అనేది అంత తగ్గడం జరుగుతుంది. ఈ కూలీల ఖర్చు పెరిగిపోవడం వల్ల దీన్ని ఎవరు సక్రమంగా చేయట్లేదు. కానీ ఇది చేసినట్టయితే స్ప్రేలు చాలా వరకు తగ్గించవచ్చు. ఎందుకంటే ఈ ఎండు పొలంలోనే చాలా వరకు ఈ శిలీంధ్రాలు కానీ లేకపోతే పురుగుల యొక్క స్థావరాలు అనేవి ఏర్పాటు జరుగుతాయి. కాబట్టి దాన్ని మనం ఈ సూర్యరశ్మి ద్వారా నివారించవచ్చు. దీనికోసం ఏంటంటే తూర్పు పడమర దిశలో అట్లీస్ట్ అంటే మనం ఇంకేమీ చేయకపోయినా తూర్పు పడమర దిశలో 2 కొమ్మలు మనం తీసినట్లయితే లోపలికి సూర్యరశ్మి అండ్ గాలి వెలుతురు సక్రమంగా చేరి చాలా వరకు ఈ పెస్ట్ అండ్ డిసీజ్ కూడా తగ్గడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి అది మాత్రం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని తర్వాత ఏంటంటే పచ్చి రొట్టెలు వేయడం వల్ల మనకి మంచి సేంద్రియ కార్బన్ డెవలప్ అయ్యి అదేవిధంగా నత్రజని అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి జనుము జీలుగు అనే పచ్చి రొట్టెలు వేయడం మనం వర్షాకాలం ఈ తొలకరలను వేసుకొని ఎప్పుడైతే పూత రాకముందు మనం దమ్ము వేసినట్లయితే మనకి చాలా వరకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు బేసిన్లో ఏంటంటే మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి చెరువు మట్టి కానీ లేదా చివికిన పశువులు 100 కేజీలు కానీ మనం వెర్మి కంపోస్ట్ 5 కేజీలు కానీ ఒక్కొక్క చెట్టుకు మనం వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు 10 సంవత్సరాల వయసు దాటితే 1 కేజీ నత్రజని, 1 కేజీ సూపర్, 1 కేజీ పొటాషియం ఇచ్చే ఎరువులను మనము వర్షాధారంగా పండించినట్లయితే తొలకరి ముందు తొలకరి చివరిలో వేసుకోవాలి. 2 భాగాలు చేసుకొని అదే ఒక నీటి వస్తువు ఉన్నట్లయితే కోసిన వెంటనే అంటే కాయలు కోసిన వెంటనే మనము 2/3 వంతు వేసుకొని తర్వాత కాయ కట్టడం స్టార్ట్ అవుతుందో మనకి నీటి సదుపాయం ఉంటేనే అప్పుడు 1/3 వంతు అప్పుడు వేసుకున్నట్లయితే నాణ్యతమైన కాయలు మనకు రావడం జరుగుతుంది. దీంతో పాటు మనకి ఈ యొక్క సూక్ష్మ లోపకాలు కూడా మనకి ఈ మధ్యలో ఎక్కువగా కనబడుతున్నాయి. ఫార్ములా 4 అనే మందు, ఫార్ములా 6 మందు మార్కెట్లో అందుబాటులో ఉంది. కాబట్టి దాన్ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం జూన్ జూలైలో ఒకసారి, సెప్టెంబర్ అక్టోబర్ ఒకసారి, డిసెంబర్ జనవరిలో ఒకసారి ఈ 3 సార్లు కూడా మనం చేసుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది. అదేవిధంగా చాలామంది మనకి రైస్ అంటే పెక్లోబెటోజోల్ వేసి మళ్ళీ ప్రతి సంవత్సరం అప్లై చేస్తున్నారు. అది చాలా తప్పండి. పెక్లోబెటోజోల్ అనేది ఒకసారి వేస్తే ఒక 2 సంవత్సరాలు దాని ఎఫెక్ట్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఎప్పుడైతే ఈ సక్రమైన యాజమాన్య పద్ధతులు చేసినట్లయితే మాత్రమే ఆ పెక్లోబెటోజోల్ బాగా పనిచేస్తుంది. అంతే తప్ప మీరు ఏదో పెక్లోబెటోజోల్ ఒక దీనిగా చేసుకుంటే చెట్టు యొక్క ఎండు పొల్ల ఇచ్చేసి మనకి చెట్టు యొక్క విగరు అదేవిధంగా చెట్టు యొక్క నాణ్యత దెబ్బతిని మనకి రాబోయే రోజుల్లో చెట్టు చాలా బలహీనంగా మారి మనకి దిగుబడులు అనేది అంటే తొందరగా మనకి ఈ తెగుళ్ళకి అదేవిధంగా పురుగుకి దొరికిపోవడం జరుగుతుంది. ఈ విధంగా చేసినట్లయితే స్ప్రేలు తగ్గించుకొని మంచి దిగుబడి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. టమాటా సాగులో స్టేకింగ్ విధానాలను అనుసరిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా రైతులు. జిల్లాలోని తిమ్మాజీపేట మండలం మరికల్ గ్రామ పరిధిలో రైతులు గత కొన్నేళ్లుగా టమాటా సాగు చేస్తూ వస్తున్నారు. అయితే సాధారణ పద్ధతిలో పంట సాగు చేసే సమయంలో కాయ నాణ్యత దెబ్బతిని మంచి ధరలు రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు టమాటా పంటలో స్టేకింగ్ విధానాలను అవలంబిస్తూ నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు. నేను 1 ఎకరం టమాటా పెట్టిన నారు హైదరాబాద్ స్నేహ నర్సరీ నుంచి మొక్కలు తెప్పించినాం. మొక్కలు తర్వాత పెట్టుబడి 1 లక్ష వరకు వచ్చింది. టమాటాలు ప్రస్తుతం రోజు ఒక 20 బాక్సులు వెళ్తున్నాయి. బాదపల్లి వ్యాపారస్తులకు మేము ప్రతిరోజు టమాటా అక్కడ పంపిస్తున్నాం. ఈ టమాటాకు పూర్తిగా స్టేకింగ్ చేసినాం. స్టేకింగ్కు కర్రలు వచ్చేసి 1 లక్ష వరకు పెట్టుబడి అయింది. ఈ సిస్టమ్ ఇది మేము మదనపల్లి దగ్గర రైతులను చూసి అక్కడ వాళ్ళు ఎట్లా చేస్తారని చెప్పి అక్కడికి వెళ్ళి చూసి మేము ఇట్లా ఇక్కడ పంటలు ఇట్లా పండిస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇక్కడ పండిస్తున్నాం. ఈ రేట్ వచ్చేసి ఫర్ బాక్స్ 400 అవుతుంది. ఆ టమాటా పుదీనా చేస్తుంటాను నేను. చేస్తా తెంపుతా అమ్ముతాం.
కష్టం ఎక్కువ ఉన్నా మేము చేస్తూనే ఉంటాం. అందుకని మాకు ఇంకా ఈ కట్టెలు పాతడం, దారాలు కట్టడం, కూలోళ్ళ పిల్లలని వాళ్ళ వీళ్ళని తోలుకొచ్చి చేస్తుంటాను నేను పని. వస్తున్నాయి, మంచిగానే వస్తున్నాయి. ఇప్పుడైతే రేటు 400 పోతుంది బాక్స్ మేము దింపకపోతే. మాకు 500 అన్నా 600 అన్నా పోవాలి, మాకు తక్కువ పోతుంది. ఇప్పుడు మేము ఎప్పుడు తోటలే పెడుతుంటాం, ఏది వేయము. ఇంకా వస్తుంది, ఓసారి రాదు, అట్లా అవుతుంది. వర్షాకాలం ఎక్కువ ఉంటే పోతాయి. బెటనైతే పెట్టుకున్నాం ఎకరా పొలం. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా మేము వ్యవసాయం చేస్తున్నాం. అంటే టమాటా పండించడం జరుగుతుంది. సాలార్ సీడ్ ఇక హైదరాబాద్ నుంచి తెప్పించాము. స్టేకింగ్ పద్ధతిలో టమాటాలను సాగు చేస్తున్నాం. డైలీ ఒక 20 బాక్సెస్ వస్తాయి. నాది డిగ్రీ పూర్తి అయినప్పటి నుంచి నేను కూడా వ్యవసాయం మా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. టమాటా సాగులో స్టేకింగ్ విధానాలతో పంట నాణ్యత పెరగడంతో రైతులు ఒకరిని చూసి ఒకరుగా పంట సాగు చేపట్టారు. టమాటాతో పాటు మిగతా కూరగాయలను సాగు చేస్తూ రోజువారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. టమాటా వేసినాము, ఇంత మిర్చి వేసినాము, ఇంత చిక్కుడుకాయ వేసినాము, కొద్దిగా వేసినాము, మంచి దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు అయితే ఆ నరసింహనే నేర్పిండు, ఇట్లా ఉంటే బాగుంటుంది అన్నట్లు. మేము ఫస్ట్ భూమి మీదనే ఉంటుండే, మాకు వాడు వేసిన తర్వాత నేర్చుకొని ఇట్లా మేము చేసినాం అన్నట్లు. 3 సంవత్సరాల ఇప్పుడు పాడు చేయలేదు సార్ టమాటా అయితే. ఇప్పటి వరకు అయితే మిర్చి కానీ చిక్కుడు కానీ ఇది కానీ మంచి దిగుబడి వచ్చింది. ఇక్కడి రైతులు పండించే టమాటా నాణ్యంగా ఉండడంతో మార్కెట్లో మంచి ధర పలుకుతుందంటూ వ్యాపారులు చెబుతున్నారు. మాకు టమాటా ఎక్కడ చూసినా కానీ మంచిగా దొరకలేదు. తెచ్చినా కానీ పురుగు అంతా మచ్చ ఉండేది. తిమ్మాజిపేట కాడ మరికల్ గ్రామంలో మాకు ఒక తెలిసిన మంచిగా చేస్తున్నాడు టమాటా మంచిగా ఉంది. ఇంకోటి నీట్నెస్ ఉంది, మా గిరాకీ కూడా మంచిగా వస్తుంది. మాకు రేటు కూడా రీజనబుల్ రేట్ ఇస్తున్నాడు ఆయన. వచ్చి మేము సెల్ కాడికి వచ్చి తీసుకొని పోతాం, ఆయన పొలం కాడికి వచ్చి 18 రూపాయలు 20 రూపాయలు ఇస్తున్నాడు మాకు. మేము 30 రూపాయలు అమ్ముతాం. వల్ల బయటికి వెళ్ళి తెస్తే రేట్ ఎక్కువ పడుతుంది. ఇంకోటి ఆ బాక్స్లో ఈ బాక్స్లో వేసి మార్కెట్కి పోయి వచ్చి ఈ బండి మీద వచ్చే వరకు మేము అమ్మే వరకు మొత్తం ఖరాబ్ అవుతుంది టమాటా. ఈ రైతు ఏం చేస్తున్నాడు అంటే డైరెక్ట్ మాకు తెచ్చిపోస్తున్నాడు. అంటే ట్రాన్స్పోర్ట్ లేకుండా డైరెక్ట్ మాకు వస్తుంది. టమాటా కూడా 2 రోజులు కూడా నిలబడుతుంది మాకు మంచిగా. టమాటా సాగులో మంచి యాజమాన్యంతో రోజువారీ ఆదాయం సొంతమవుతుందంటూ ఇక్కడి రైతులు అనుభవంతో చెబుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ ముందస్తు వేరుశెనగ దిగుబడులతో కళకళలాడుతోంది. గత ఏడాది రబీలో వేసిన పంట నష్టాలను మిగిల్చిన నేపథ్యంలో వేసవి పంటగా నీటి వసతి కింద వేసిన వేరుశెనగ పంట మంచి దిగుబడులను అందించింది. ఎకరానికి 30 నుంచి 50 బస్తాల వరకు దిగుబడులు వచ్చాయి. క్వింటా వేరుశెనగ మార్కెట్లో 3,000 నుంచి గరిష్టంగా 7,000 రూపాయల ధర పలుకుతోంది. అయితే వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారంటూ రైతులు చెబుతున్నారు. ఎకరాకి 45 అంచులు వచ్చినాయి. పోయినసారి వర్షాలు పట్టుకొని గిట్టుబాటు ధర లేక నష్టాలు అయినవి. ఈసారి ఇదే రేటే కొద్దిగా పెరిగితే బాగుంటుంది. నేను ఎకరా గుడ్లు వేసినాను, 40 అంచులు అయింది. పెట్టుబడి 50,000 అవుతుంది ఎకరాకి. ఇక్కడ వచ్చేసి పచ్చివి అయితే 5,500, 5,300, 5,400 పోతున్నాయి. ఎండినవి అయితే 6,200, 6,500 లాస్ట్ పోతున్నాయి. అదే హైయెస్ట్ రేటు. ఎవరో ఒకరు వస్తారు మార్కెట్కి వచ్చేసి హైయెస్ట్ ఒట్టుగుడ్డలు ఒకటి రాస్తారు హైయెస్ట్. అన్ని మామూలుగా 6,000, 5,000. 3 ఎకరాలు వేసినాము. ఎకరాకి 40 బస్తాలుగా 3 ఎకరాలకి 125 చేసింది. పంట బాగానే ఉంది కానీ గిట్టుబాటు ధరలు లేవు. పోయిన సంవత్సరం కానీ ఇదే రేటే ఉంది కానీ పంట లేకుండా కానీ పంట భారీగా వచ్చింది కానీ రేటు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదు. 2 ఎకరాలు వేసినాము. ఎకరాకి 40 అంచు వచ్చింది. ఇత్తనాలు ఒక్కటే పడినాయి 40,000. ఎకరాకి 7 అయితే దిగుబడి బాగా వచ్చింది. 30,000 దాకా ఇత్తనాలే కొన్నాము. మేకంటే ముందు వేసినాము. మాకు ఇంతకుముందు అయితే 35 వస్తున్నాయి, ఇప్పుడు 40 వచ్చినాయి. ఏప్రిల్, మే నెలల్లో నీటి వసతి కింద సాగు చేసిన వేరుశెనగ పంట ప్రస్తుతం మార్కెట్ను చేరుతోందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది రబీలో సరైన దిగుబడులు రాని పరిస్థితుల్లో ప్రస్తుత దిగుబడులు రైతులకు ఊరటనిస్తున్నాయంటూ వివరిస్తున్నారు. ఇది పంట కేవలం బావుల్లో కింద పండిన పంటే అధిక దిగుబడి రావడంతో తక్కువ భూమిలో సాగు చేసినా కూడా ఈ పంట రావడం జరిగింది. మంచి ఉత్పత్తితో రైతుకు మంచి ధర కూడా వస్తూ ఉంది. వేరుశెనగకు గిట్టుబాటు ధర కల్పిస్తే గత ఏడాది నష్టాల నుంచి కొంతవరకు గట్టెక్కే అవకాశం ఉంటుందంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.